హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. నా పేరు పవన్ కుమార్. మొన్న రీసెంట్గా తెలంగాణకు సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన డ్రాయింగ్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడం జరిగింది. దానికి అప్లికేషన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేటివి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ అనేటివి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి వెళ్ళి 27వ తేదీ వరకు ఎవరైతే డ్రాయింగ్కు అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఇది డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ అయినా హైయర్ గ్రేడ్ అయినా సేమ్ ఎగ్జామ్ డేట్స్ 24వ తేదీ ఫిబ్రవరి నుంచి 27వ తేదీ ఫిబ్రవరి వరకు ఈ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ టీటీసీకి సంబంధించి ఎవరైతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు 25వ తేదీ నాడు ఫిబ్రవరి 25వ తేదీ నాడు ఒకరోజు మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తారు. లోయర్ రాసే వాళ్ళకు ఇది ముందుగా తెలియదు కాబట్టి వాళ్ళకి కేవలం 2 పేపర్స్ మాత్రమే ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం 2 పేపర్లు. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ రాసే వాళ్ళకు 25వ తేదీ మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తారు. దాని తర్వాత టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు 3 పేపర్స్ ఉంటాయి. అవి కూడా 26, 27వ తేదీ ఈ 2 రోజులు నిర్వహించడం జరుగుతుంది. 26వ తేదీ నాడు 2 పేపర్స్ ఉంటాయి. 27వ తేదీ నాడు 1 పేపర్ అనేది నిర్వహిస్తారు. ఇది తెలంగాణకు సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ వివరాలు. అయితే మొట్టమొదటిసారిగా డ్రాయింగ్ సంబంధించి లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే 8 పేపర్లు అనేటివి ఉంటాయి. అంటే మొదటిసారిగా రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. దీనికి సంబంధించిన అంశాలు కూడా వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నవి. వాటిని సెర్చ్ చేసి చూడండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు చూసి తెలుసుకోండి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ అయినా హైయర్ గ్రేడ్ ఏమైనా డ్రాయింగ్ వాళ్ళకు 8 పేపర్స్ అనేవి ఉంటాయి. ప్రతిరోజు 2 పేపర్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు 1 పేపర్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఇంకొక పేపర్ అనేది నిర్వహిస్తారు. ఈ విధంగా ప్రతిరోజు 2 పేపర్ల చొప్పున 4 రోజుల్లో డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి పూర్తవుతాయి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకు లోయర్ గ్రేడ్ వాళ్ళకు 2 పేపర్స్ ఉంటాయి. ఒక రోజులోనే నిర్వహించడం జరుగుతుంది. హైయర్ గ్రేడ్ వాళ్ళకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హైయర్ గ్రేడ్ వాళ్ళకు 3 పేపర్స్ ఉంటాయి. అవి ఒకరోజు 2 పేపర్లు, మిగతా రోజు 27వ తారీఖు నాడు 1 పేపర్ అనేది ఉంటుంది. ఎవరైతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో వారి యొక్క కుట్టు మిషన్ను తప్పకుండా ఎగ్జామ్ హాల్కు ఆటోలో తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఏదైనా వెహికల్లో తప్పకుండా తీసుకెళ్ళాలి. అదేవిధంగా కొంతమంది కామెంట్లో ఏం అడుగుతున్నారంటే అక్కడ కరెంటు ప్రొవైడ్ చేస్తారా, అక్కడ కరెంట్ ఉంటుందా అని అంటున్నారు. అటువంటి మిషన్స్ మాత్రం తీసుకెళ్ళకండి. కేవలము కాలుతో కుట్టేటివి కరెంటు లేకుండా యూజ్ చేసే మిషన్స్ మాత్రమే కుట్టు మిషన్స్ తీసుకెళ్ళండి. దాంతోపాటుగా మీకు సంబంధించిన కుట్టు మిషన్ సంబంధించిన మిగతా కత్తెర కానీ దారాలు కానీ సూదులు కానీ అటువంటివి తీసుకెళ్ళండి. వీటి మాత్రం మర్చిపోయి మాత్రం వెళ్ళకండి. ఎవరైతే కుట్టు మిషన్ తీసుకుని వెళ్తారో వాళ్ళని మాత్రమే ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు. ఇది టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటి యొక్క సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి ఒక 4 రోజుల ముందు అనగా 20వ తారీఖు లేకపోతే 19వ తారీఖు ఎప్పుడో ఈ 2-3 రోజులలో అక్కడ వెబ్సైట్లో పొందుపరుస్తారు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలనే దాని గురించి కూడా మీకు నేను తెలియజేస్తాను. దానికన్నా ముందుగా మీరు మొన్న అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ నెంబర్ మాత్రం మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ నెంబర్ అనేది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉపయోగపడుతుంది. దీని ద్వారానే మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మీకు దగ్గర మొన్న చేసిన అప్లికేషన్ ఫామ్ లేకపోతే అది ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే అంశం గురించి ఒక వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు మీ యొక్క ఆధార్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క మొన్న అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఎవరి దగ్గరైనా లేకపోతే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది తెలంగాణకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన అంశాలు. అదేవిధంగా మీరు డ్రాయింగ్ రాస్తున్నారా టైలరింగ్ రాస్తున్నారా సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించి గూగుల్ ఫామ్ అనే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని మీరు తప్పకుండా ఫిలప్ చేయండి. మీ యొక్క అంశాలను దాంట్లో పొందుపరచండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.